సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. లైఫ్లో ఇది ఒక వండర్ఫుల్ మెమరబుల్ మూమెంట్. ఈ మెమరబుల్ మూమెంట్ని నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చక్కగా చేసుకుంటున్నాను. మా అన్నయ్య చదువు నిమిత్తం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 7 to 8 years అవుతుంది. మా ఇంట్లో ఇంకా అబ్బాయి అయినా అమ్మాయి అయినా బాధ్యత అయినా అల్లరైనా ఏదైనా నేనే. మా అమ్మా నాన్నకి మగపిల్లడైనా ఆడపిల్లనైనా అన్ని విధాలుగా నేనయ్యి ఇన్నేళ్ళు చూసుకున్నా. కానీ ఇప్పుడు వాళ్ళు వదిలేసి వెళ్తున్నప్పుడు ఏ ఆడపిల్లకైనా ఇల్లును వదిలేసి వెళ్ళిపోతున్నానా అన్న బాధ ఉంటుందేమో. కానీ నాకు నా ప్రాణం ఇక్కడ పెట్టి నా ఆలోచన మొత్తం వీళ్ళ మీద ఉండి అక్కడికి వెళ్తున్నానా, నా లైఫ్ ఒక సోల్ ఇక్కడ వదిలి వెళ్తున్నానా అన్న ఇదిగా ఉంది. నాకు తెలిసి అమ్మ ఎమోషనల్ అవుతుంది, కానీ నాన్న ఎమోషనల్ అయితే నేనైతే తట్టుకోలేను. అక్కడ మా నాన్న ఏడుపు చూస్తే అప్పటి వరకు కంట్రోల్ అయింది, నేను కూడా ఏడుస్తానేమో. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెంపల్లోనూ నేను సంతోష ఛాయలమ్మా. వాళ్ళ పేరెంట్స్కి నేను ప్రామిస్ చేసేది ఏంటంటే, ఆ అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటే దే విల్ బీ హ్యాపీ, రైట్? అంతకంటే ఇంకా మనం ప్రామిస్ చేయగలం. ఆ క్షణం తలుచుకుంటేనే ఇప్పటి నుంచే ఏడుపు వస్తుంది. తెలియదు, ఇంకా ఆ క్షణంలో అయితే ఖచ్చితంగా నా సోల్ మొత్తం ఇక్కడ పెట్టి నేను ఆ ఊరు వెళ్ళాలి. నా 22 ఏళ్ల జీవితం ఒక ఆడపిల్లగా బతికానని చెప్పడం కన్నా ఒక మొగరాయిలా బతికాను నేను. మా ఇంట్లో ఇంత లగ్జరీగా ఏం కావాలన్నా చేసుకుంటూ సంతోషంగా ఒక ఫ్రీడమ్ లైఫ్ బతికా. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ మా అమ్మ నాన్న అయితే ఖచ్చితంగా మర్చిపోను. రేపు మాత్రం నాకు కళ్ళు తెరిచినా మూసినా మా అమ్మ నాన్నే మెదులుతారేమో, మొత్తం వాళ్ళ ఆలోచనలే ఉంటాయేమో. నైట్ 12:50 జీలకర్ర బెల్లం అని ఎంత హ్యాపీగా ఉన్నానో, ఆ క్షణం తర్వాత నా ఇంటి పేరే కాదు, నా ఫుల్ ఒక లిబర్టీ లైఫ్, ఒక చిన్నపిల్ల జీవితం అయిపోద్దని కూడా అంతే బాధగా ఉంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా. ఆ ఎమోషన్ని చూడాలని ఎంత ఆరాటంగా ఉందో, ఆ క్షణం అయిపోయాక వదిలెళ్ళాలన్న థాట్ మనసులోకి వస్తుంటే కూడా అంతే భయం వేస్తుంది. చూద్దాం ఏమో. హార్డ్ వర్క్ అంటే అందరూ హార్డ్ వర్క్ చేశారు, ఎవరు తగ్గట్టు వాళ్ళు. కానీ మోస్ట్గా హార్డ్ వర్క్ చేసింది నా దృష్టిలో పేరెంట్సే. ఈ ఈవెంట్ మొత్తం మీద వెడ్డింగ్ కానీ, డ్రెస్సెస్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ స్ట్రెస్ తీసుకుంది మా అక్కను రష్మికనే. వీళ్ళిద్దరే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు. వీళ్ళిద్దరు స్ట్రెస్ తీసుకునే అవుట్పుట్ వచ్చింది. వాళ్ళ స్ట్రెస్ మనకు అవుట్పుట్. డామినేషన్ ఉంది, నేనే గెలుస్తా బిందులో, అట్లా డౌటే లేదు దాంట్లో. ఖచ్చితంగా నేనే గెలుస్తా. చూతురు కానీ వాళ్ళ నైట్ బిందులో ఉంగరాలు తీసేటప్పుడు నేను అనుకుంటున్నా ఉంగరం తీసేది, కానీ మేజర్ ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్. అమ్మాయి అయినా తీయచ్చు, నేనైనా తీయచ్చు. డౌటే ఉంది, నేనే గెలిచేది. ఖచ్చితంగా నేనే గెలుస్తా. కావాలంటే రాసి పెట్టుకో. ఆ అమ్మాయి నేనులో మా ఇద్దరిలో ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేది ఎవరంటే, ఒకళ్ళు తక్కువ అని చెప్పలేను, ఒకళ్ళు ఎక్కువ అని చెప్పలేను. ఇద్దరు బ్యాలెన్సింగ్గా ఉంటాం ఎగ్జైట్మెంట్లోనే ఏదైనా సరే. ఇంకొక 5 to 6 hours పెళ్ళి థాట్ వస్తేనే చాలా దడగా భయంగా ఎలా ఉందో చాలా సంతోషంగా కూడా ఉంది. నేను ఎలా అయితే పార్ట్నర్ని ఆశించానో అలాంటి పార్ట్నరే దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విషయంలో ఎంత హ్యాపీగా ఉన్నానో, మా అమ్మ నాన్ని విడిచి వెళ్ళడానికి కూడా అంతే భయం ఉంది. నేను కూడా నాకు తెలిసింది జీలకర్ర బెల్లం ఏంటంటే, దేవతలందరూ వచ్చి దీవిస్తారు. అది జీలకర్ర బెల్లం పెట్టామంటే మనకు పెళ్ళి అయిపోయినట్టే. తాలిబొట్టు కంటే జీలకర్ర బెల్లమే ముఖ్యం. నైట్ అప్పగింతలకి ఏమన్నా ఏడుస్తాను, లేకపోతే నన్ను చూసి వీళ్ళందరూ ఏడుస్తారో ఏమో. ఒకేసారి మనసులో సంతోషం, భయం, బాధ, కంగారు, ఆలోచనలు చాలా ఒకేసారి రివాల్వ్ అవుతున్నాయి. ఏంటో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఈ
ఈ 22 years ఆఫ్ లైఫ్లో ఎప్పుడూ కూడా ఇన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఒకేసారి రాలేదు. కానీ ఇవాళ ఒకేసారి ఇన్ని మిక్స్డ్ ఎమోషన్స్ వస్తుంటే ప్రతి 10 minutesకి ఒకసారి నా ఎమోషన్ చేంజ్ అవుతుంది ఫేస్లో. తెలీదు ఇంకేమవుతుందో చూడాలి. ముందు మాత్రం చాలా కంగారుగా ఉంది, ఇవన్నీ ఎలా జరుగుతాయా ఏంటా అని. తాలిబొట్టు అనేది మూడు మూళ్ళు బంధం అనేలాగా చెప్తారు పెద్దలు. అమ్మాయికి అండర్స్టాండింగ్ పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నా. జీలకర్ర బెల్లం జరిగేటప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఆ క్షణాన్ని ఆస్వాదించాలని ఉంది. 3 ముళ్ళ బంధంగా జన్మలుగా కలిసి ఉండాలని ఆయనతో నాకు చాలా కోరికగా ఉంది. మెట్టెలు తొడుగుతూ తనకి అలిగినప్పుడల్లా ఒక మూవీ ట్రావెలింగ్ అనేది ట్రిప్ కానీ, షార్ట్ ట్రిప్స్ కానీ, అన్ప్లాన్ ట్రిప్స్ కానీ అలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కోపం వస్తే బేసిక్గా అందరు మగవాళ్ళలాగే సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాను. సంతోషంగా ఉండాలనుంది. 7 అడుగులు ఆయన వెనక వేస్తూ 7 జన్మలు ఆయన వెనక ఉంటూ ఆయనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడాలనుంది.